హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యకాలంలో అసలు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయడానికి వీలు కావట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఏం లేదండి, నిన్న సాయంత్రం మా పిల్లల కోసం స్నాక్ రెసిపీ చేశాను. బ్రెడ్ ఆమ్లెట్ చేశానండి నా స్టైల్లో. ఎలా ఉందో చూసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి రెసిపీస్ ఇంకా ముందు ఇప్పటి నుండి పెడతాను. నాకు కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీ సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. కొంతమంది ఏమో ఆమ్లెట్ వేసుకొని దానిపైన బ్రెడ్ వేసేసుకుంటారు. నేను మొత్తం డిప్ చేసి వేస్తాను నా స్టైల్లో. ఫస్ట్ మనము ఎగ్స్ ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్ని ఎగ్స్ని కొట్టేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, గరం మసాలా, జీలకర్ర పొడి, మీకు ఏ ఫ్లేవర్స్ ఇష్టమో, మిరియాల పొడి, మీకు ఏది నచ్చితే అది, క్యారెట్ కానివ్వండి, క్యాప్సికమ్ కానివ్వండి, మీకు ఎట్లా ఫ్లేవర్స్ నచ్చితే అట్లా. మాకైతే మా పిల్లలు ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాను. క్యారెట్ ఇట్లా వాళ్ళు ఇష్టపడరు. అందుకోసం అని చెప్పేసి నేను ఓన్లీ ఆనియన్స్ ఒక్కటి తీసుకున్నాను. ఇట్లా అన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకొని బ్రెడ్ని ఏదైతే ఉందో దాన్ని మంచిగా రెండు సైడ్లా రెడ్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలండి. దాన్ని కాల్చుకోవాలి. దాన్ని సైడ్స్ కట్ చేసేసుకొని వేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేను కట్ చేయకుండానే డైరెక్ట్గా వేసేసాను. ఇష్టం లేకపోతే మీరు సైడ్ తీసేసి కూడా వేసుకోవచ్చు బ్రెడ్. నేను మాత్రం డైరెక్ట్గా వేసేసుకున్నాను. అట్లా వేసుకుంటే చాలా అంటే ఎంతో రుచికరమైన ఈజీ అయినా మనకు బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ రెడీగా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్, క్విక్గా తొందరగా అప్పటికప్పుడు చేసి వేడివేడిగా పిల్లలకు సర్వ్ చేయవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. వెదర్ అంతా కూల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాత వేడివేడిగా ఇలా 2-3 నిమిషాలలో చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. బయట స్ట్రీట్ ఫుడ్, బయట వాళ్ళు ఏం యూజ్ చేస్తారు, ఆయిల్ అనేటి, అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేటివి మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే డిఫరెంట్గా ఇట్లా ట్రై చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఓన్లీ స్నాక్స్ అంటే మనకి ఇంటి దగ్గరనే కాదు, మనకు స్నాక్స్ కూడా పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా డైరెక్ట్ ఆమ్లెట్ అని కాకుండా డిప్ చేసి కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇట్లా కూడా మంచిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. చూడండి, ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నా వీడియోస్ అనేటివి ఇంకా అంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇక ముందు రెగ్యులర్గా నేను ఫుడ్ వీడియోస్ పెడతాను. కొంచెం గ్యాప్ వచ్చింది, ఏమనుకోకండి. కానీ తప్పకుండా ఇక ముందు మాత్రం రెగ్యులర్గా నా వీడియోస్ అనేటివి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నార్మల్గా నేను ఎప్పుడైనా చెప్తాను, రెగ్యులర్గా వంటలు చేసేవాళ్ళు కాకుండా న్యూ లెర్నర్స్ ఎవరైతే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి మాత్రం నావి చాలా బాగా యూజ్ అవుతాయి అని నేను అనుకుంటాను. నా రెసిపీస్ ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి నాది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే చూడండి నా వీడియోని. పిల్లలకి ఇలా డిఫరెంట్గా పెడితే చాలా ఇష్టము. అందుకోసం అని చెప్పేసి ఈజీగా, తొందరగా, క్విక్గా అయిపోయేలాగా ఇట్లా నేను బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.